Yeah. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఇంతకుముందు వాల్తేరు వీరయ్య గురించి మాట్లాడి నాగవంశి గారు మాట్లాడుతూ వాల్తేరు వీరయ్య కంటే కూడా బాబీ డాకు మహారాజ్ చాలా బాగా తీశారని చెప్తున్నారు. Yeah. నిజమా? మీకేమనిపించింది? అంటే నాకు అంటే ఏ సినిమాకి ఆ సినిమాని ప్రాణం పెట్టి చేసామండి. వాల్తేరు వీరయ్య అనేది నా లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్. నేను అభిమానించే చిరంజీవి గారితో ఒక మంచి బ్యూటిఫుల్ మెమరీ ఉండిపోయింది నా లైఫ్లో. ఒక గొప్ప సినిమా తీశానని ఒక కిక్ ఉంది. అలానే డాకు మహారాజ్ గారు వచ్చేసరికి డాకు మహారాజ్ దగ్గరికి బాలకృష్ణ గారు ఎక్స్ట్రాడినరీ మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్, ఆయనతో చేస్తున్నప్పుడు సేమ్ మజా. సో ఏ సినిమాకి ఆ సినిమానే. డాకు మహారాజ్ స్టోరీ ఇన్స్పిరేషన్ ఏంటి మీకు? ఇన్స్పిరేషన్ ఏం లేదండి, బాలకృష్ణ గారితో ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేయాలని ఒక తపనలో నుంచి వచ్చిన పాత్రే డాకు మహారాజ్. న్యూ వరల్డ్ ఏదో చూపించాలి జనానికి. ఫ్యాన్స్ యాక్సెప్టెన్సీ ఉంటుందా దానికి? 100% ఉంటుంది. బాలకృష్ణ గారు ఏం చేసినా యాక్సెప్టెన్సీ ఉంటుందండి. దాన్ని ఏం లేదు, మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని లాజికల్గా చెప్తే చాలు వాళ్ళకి. ఏ కథ అయినా. 2 హీరోయిన్స్ ఫ్యాంటసీ ఏంటి? అన్ని సినిమాలు మోస్ట్లీ 2 హీరోయిన్స్ ఉంటారు. లైక్ ఎందుకు అని అంటే ఇద్దరు బాలకృష్ణులు ఉన్నారా అని ఒక డౌట్ వస్తుంది జనాలకి. మీరు జాన్ 12 దాకా వెయిట్ చేయాలి. ఇద్దరు బాలకృష్ణ గారా, ముగ్గురు బాలకృష్ణ అనేది తెలియాలి అంటే. సో ఆ రోజు వరకు వెయిట్ చేయాల్సింది. ఓకే, స్టోరీ లైక్ స్టోరీ లైన్ ట్రైలర్లో చెప్తాం. ఇప్పుడేం ఇప్పుడేం చెప్పు మా ప్రేక్షకుల కోసం. ఓకే, 2 డిఫరెంట్ వరల్డ్స్ ఉన్నాయి. ఒక సాంగ్ చూస్తే ఒకలాగా, మళ్ళీ మనము ట్రైలర్ చూస్తే ఒకలాగా. లైక్ ఏది అంటే 90s అనుకోవచ్చా, ప్రెజెంట్ అనుకోవచ్చా, కనెక్టివిటీ ఉంటుంది? 90s బ్యాక్డ్రాప్. బాలకృష్ణ తర్వాత మీకు ఇంకా బాగా నచ్చిన క్యారెక్టర్ ఈ మూవీలో? శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. చాలా అంటే నేను యాజ్ ఎ రైటర్గా బాగా ఎంజాయ్ చేశాను ఆ క్యారెక్టర్ని. రాస్తున్నప్పుడే చాలా మజా వచ్చేది. మీరు